ఇగోండి చూసారా, మొత్తం కాయలన్నీ కొరికేసేసి ముక్కల ముక్కల కింద దొడ్డంతా పోసేసినాయండి. అయ్యోండి అలా తినేసేసి అయ్యో పైన అరుపులు చూడండి ఎలా అరుతున్నాయో, చెట్టు నిండా ఉన్నాయండి. అసలు మమ్మల్ని ఇంకోసుకొని ఇవ్వట్లేదు, అయ్యే తినేస్తున్నాయి. పోలండి పాపం, వాటికి కూడా ఎవరు పెడతారు? అయ్యండి మొత్తం కొరికేసేసుకునండి శుభ్రంగా, వాటికి కావాల్సినట్టు తినేసి. ఇంకా చెప్పాలంటే ఇదంతా తుడితే ఒక శాటర్డ్ వస్తుంది అనమాట. అలాగే ఇది పైన కూడా వేసేస్తాయి. ఇగో తినేసి పోసేసి అట్లా ఇష్టం వచ్చినట్టు అరిసేసి పడుకొని ఇవ్వట్లేదు. మధ్యాహ్నం పడుకుందామని పడుకుంటే అండి అసలు అరుపులే అరుపులండి. కాయలు ఉన్నాయి అక్కడక్కడ ఎక్కడో ఉంటాయండి, మనకు కనపడవు, వాటికి కనపడతాయి అన్నమాట. నెతుక్కుని కొరికేసి తినేసి అవి అలా పోసేసినవి కనిపిస్తున్నాయండి ముక్కలు. అయిగోండి ఎక్కడో ఉన్నాయి కాయలు, అవి పోసేసారా, అవి వెళ్ళిపోతున్నాయి. పొట్ట నిండిపోయి ఉంటుంది, వెళ్ళిపోతున్నాయి. ఇలా తిన్నాయండి, ఇది కూడా సంతోషమేనండి. అండ్ మనం ఏం కొనిపెట్టట్లేదు వాటికి, భగవంతుడు ఇచ్చిన ప్రకృతి నుంచి వచ్చిన ఫలాలే తింటున్నాయి. అందుకని ఎక్కువ మా కాయలు ఇవి కూడా వెనకాల మామిడికాయలు కానీ ఈ మామిడికాయలు కానీ మాకు చేతికి చాలా తక్కువగా వస్తాయి. 4 కాయలకు వస్తాం. ఆ పైన ఉన్న కాయలు కొయ్యాలేమో పోన్లే అని వదిలేస్తాం, కానీ తుడవలేకపోతున్నాం. ఇదంతా చెత్త అయిపోతుంది అనమాట. పెద్ద చెట్టు నీడెత్తుంది, కాయలు ఇస్తుంది, మామిడాకులు ఇస్తుంది, పక్షులకు మేత పెడుతుంది, మాకు అవసరానికి ఉపయోగపడుతుంది, ఎవరికన్నా కాయ ఇచ్చుకోవటానికి ఉంది. మాకు పచ్చడికి అవసరానికి ఈ కాయలే పట్టుకుంటాం. ఇదిగోండి ఇలా కురుగుతాయి అన్నమాట. చూసారా కనపడుతుందా? ఇదిగో ఇలా ముక్కలు చేసేస్తుంది కాయలన్నీ. రోజు ఏదన్నా 4-3 కాయలు పడినాయి అనుకోండి, చిన్న చిన్న బెజ్జాలు పెట్టేసి పట్టు దొరకకపోతే పడిపోతాయి అన్నమాట కాయలు. బొబ్బాసికాయలు కూడా అంతేనండి. బొబ్బాసికాయలు తెక్కాసేసి ఈ చెట్ల నిండా అప్పుడు లేవులేండి, చెట్లు తీసాము, పడిపోయినాయి గాలి దుమ్ముకి. అవి అలాగా ఎన్ని కాయలు తింటే ఎంత చెత్త పడింది అంటారు? ఇందాకైతే నవలే చచ్చిపోయాం. ఎలా అంటే ఏదో మ్యూజిక్ వచ్చినట్టు కేరింతలు కొట్టుకుంటా చెట్టు అంతా అల్లకొల్లాలు చేసేసినాయి. అంత సరదాగా ఉందన్నమాట. పొద్దున్నే లెగుతానండి, తలుపు తీసేటప్పటికి వీటికి ఎలకెళ్ళే వినపడతా ఉంటాయి. అదొక సంతోషం కదండి. అంటే ప్రకృతిలో ఉన్నామని గుర్తు